అమ్మ విత్తన మట్టి గణపతి వారిని మీకు ఇస్తున్నాను. మీరు ఈ యొక్క గణపతుల వారిని పూజించిన తర్వాత ఈ గణపతుల వారిని నీటిలో నిమజ్జనం చేయండి. తర్వాత ఈ మొక్కని మీకు నచ్చిన చోట నాటండి. నమస్తే అండి, నా పేరు కొట్టూరు నురువి రాజశేఖర్. అందరికీ కూడా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నేను గత 2019 నుంచి కూడా ఈ యొక్క విత్తన మట్టి మొక్క గణపతుల వారిని తయారు చేసి భక్తులకి పంచుతున్నానండి. అదేవిధంగా ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి గొల్లబోయిన లక్ష్మి గారు అయితే వీరికి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా మట్టి మొక్క గణపతుల వారిని ఇస్తున్నానండి. అయితే క్రితంలో ఒక మారేడు మొక్కని ఇచ్చాను, ఇక్కడ మట్టి మొక్క గణపతుల వారిని ఇచ్చారు, అక్కడ పూజ చూపించారు. మారేడు మొక్కకు గత 2 సంవత్సరం కింద ఇది లాస్ట్ ఇయర్ అమ్మాయి, లాస్ట్ ఇయర్ ఇచ్చిన మట్టి మొక్క గణపతుల వారిని ఈ గణపతుల వారిని పూజించిన తర్వాత గణపతుల వారిని నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత ఇక్కడ ఈ మొక్కను నాటారు. ఇంకొక మొక్క ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిందండి. ఈ పూల మొక్కని మట్టి గణపతుల వారితో పాటు ఈ మొక్క గణపతితో పాటు ఇది ఇచ్చాను వారికి. మళ్ళీ తీయము అయిపోయింది. నేను లాస్ట్ ఇయర్ మొక్క మట్టి గణపతుల వారిని లక్ష్మి గారికి ఇచ్చానండి. అది ఆ మొక్క ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చింది. 2024 గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క మొక్కని గణపతుల వారిని ఇచ్చాను. ఆ పూజల తర్వాత ఇక్కడ నాటారు అనమాట. చెప్పండి. ఇది కూడా చెప్పి అన్నయ్య చెప్పిన గత 4 సంవత్సరాల నుంచి మొక్కల రాజశేఖర్ అన్నయ్య గారు మట్టి మొక్క గణేశుని ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అలాగే మొక్కలతో పాటు గణేశుని కూడా ఇస్తున్నారు. గణేశుని పూజ తర్వాత నిమజ్జనం చేస్తున్నాము, మొక్కల్ని నాటుతున్నాము. ఇది లాస్ట్ ఇయర్ 23లో ఇది నాటాను, 24లో పోయిన సంవత్సరం కూడా ఇచ్చారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 25లో కూడా మట్టి మొక్క వినాయకుడితో పాటు మొక్క కూడా ఇస్తున్నారు. దీన్ని కూడా మేము నాటుతాము, గణేశుని నిమజ్జనం చేస్తాము. నమస్తే శేఖర్ అన్నయ్య గారు. 2022లో కూడా ఇచ్చిండ్రు నాకు గణపతితో పాటు గింజలు ఇచ్చారు నాటుమని. ఇప్పుడు మొక్కతో పాటు గణపతిని ఇస్తున్నారు అన్నయ్య, నాటమని చెప్పారు. పూజ అయిపోయిన తర్వాత ఆ మొక్కని పెరట్లో కానీ గుళ్ళో కానీ నాటమని చెప్పారు అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. మట్టి మొక్క గణపతుల వారు వీటిని మీరు గణపతి పూజ అనంతరం గణపతుల వారిని నీటిలో నిమజ్జనం చేయండి. ఈ యొక్క మొక్కని పట్టుకొని వీటిల్లో కొన్ని గింజలు కూడా పెడుతున్నాను కవర్లో. ఈ మొక్కని నాటండి. ఈ గింజలు వేరే కాడ పూజ తర్వాత నాటండి మీరు. ఓకే. మట్టి మొక్క గణపతుల వారు వీటిని మీరు గణపతి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కొట్టూరు నుర్వి రాజశేఖర్, ప్రకృతి ప్రేమికుని, సింగరేనియన్, భద్రాద్రి కొత్తగూడెం. నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రకృతి ప్రేమికునండి. 1980లో నాకు 11 సంవత్సరాల వయసు అప్పుడు మా నాన్నగారు నాకు ప్రకృతి గురించి ఉపయోగాలు చెప్పారు. అప్పటి నుంచి కూడా నేను ప్రకృతి సేవలు చేస్తున్నాను. అదేవిధంగా 2016వ సంవత్సరం నుంచి నేను వినూత్న ప్రకృతి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అందులో ప్లాస్టిక్ బొకేలు వద్దు, పచ్చని మొక్కలే ముద్దు అనే నినాదంతో ప్రముఖుల వద్దకు వెళ్ళినప్పుడు నేను ఈ యొక్క బొకే బదులు మొక్కలు ఇవ్వటం అనేది ప్రారంభించానండి. ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రచారంలోకి వెళ్ళింది. అదేవిధంగా ఇప్పుడు వినాయక చవితి కాబట్టి నేను 2019వ సంవత్సరం నుంచి వినూత్నంగా మట్టి గణపతులతో పాటు వీటిలలో ఈ విధంగా విత్తనాలను కూడా నేను మొక్కను పెట్టి మట్టి మొక్క విత్తన గణపతులని తయారు చేస్తున్నానండి. విత్తన మట్టి మొక్క గణపతులని తయారు చేస్తున్నాను. అదేవిధంగా సుమారుగా నేను 2019 నుంచి ఇప్పటి వరకు ఒక 500 వరకు ఈ యొక్క విత్తన మట్టి గణపతులని ప్రజలకి పంచానండి, భక్తులకు పంచాను. అదేవిధంగా నేను చేసేది ఏంటంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే వినాయక చవితి అనేది ప్రకృతి పండుగ అండి. ప్రకృతిలో దొరికేటటువంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి వాటి పత్రిని మనం వినాయక చవితి రోజున
మనం పత్రిగా ఉపయోగిస్తాం దేవుని పూజలో. అటువంటి పత్రి మొక్కలు అంతరించిపోతున్నాయి కాబట్టి అటువంటి పత్రి మొక్కల్ని నేను పూజలో పెట్టి గణేష్ పూజలో పెట్టి పూజించిన తర్వాత వాటిని భక్తులకి పంచటము మరియు అదేవిధంగా వాటిని నాటడము చేస్తున్నానండి. నేను ప్రతిరోజు కూడా ఒక మొక్కని కనీసం ఏదైనా ఒక మొక్కని నాటే కార్యక్రమాన్ని చేపట్టాను. ఈ యొక్క కార్యక్రమం ఇప్పటికీ 6వ సంవత్సరం నడుస్తుందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తించి మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు 114వ మన్ కీ బాత్లో నా గురించి ప్రశంసించారండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము జనవరి 26కి 2025న కర్తవ్య పథ్ పెరేడ్ చూడటానికి నన్ను ఆహ్వానించిందండి అతిథిగా. నేను అక్కడికి వెళ్ళాను కుటుంబ సభ్యులతో సహా. అదేవిధంగా మన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు జనవరి ఈ సంవత్సరం ఆగస్టు 15, 2025న వారు అతిథిగా ఆహ్వానించారండి తేనీటి విందుకి. అక్కడికి కూడా మేము వెళ్ళి వచ్చాము. నేను చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించి ఎందరో ప్రముఖులు, కలెక్టర్లు, రాజకీయ నాయకులు అందరూ కూడా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇది ప్రకృతి పండగ. వినాయక చవితి అంటేనే ప్రకృతి పండగ. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మట్టి మొక్క గణపతులను వాటిల్లో విత్తనాలు పెట్టి పూజించిన తర్వాత ఈ యొక్క వినాయకుల వారిని నీటిలో నిమజ్జనం చేయాలి. ఈ పూజించినటువంటి ఈ మొక్కల్ని మనకు కావాల్సిన చోట నాటాలి. విత్తనాలు కూడా మనకు కావాల్సిన చోట నాటాలని ఈ విధంగా చేయటం వల్ల ప్రపంచ పర్యావరణం మంచిగా ఉండి మనందరికి కూడా మంచిగా ఉంటుందని నేను ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నానండి. నమస్తే.